ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో ఉన్నాం. నందికొట్కూరు పట్టణంలో సూర్య భగవాన్ దేవాలయం దగ్గర ఉన్నాం. దాదాపుగా మనం ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. సూర్యదేవుని నమస్కరించడం వల్ల ఆయు ఆరోగ్యాలు కూడా అందరికీ సంక్షేమంగా ఉంటాయి. ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా అందరికీ ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. దాదాపుగా మనకు తెలియని విషయం ఏమిటంటే మన నందికొట్కూరు పట్టణంలో దాదాపుగా మన ప్రాంతంలోనే రెండవ సూర్య భగవాన్ దేవాలయంగా పిలువబడినటువంటి సూర్య భగవానులు ఇక్కడ ఉన్నారు. చాలా మందికి అయితే ఈ దేవాలయం గురించి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియదు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను అడిగి ఈ సూర్య భగవాన్ని మనం ఏ విధంగా నమస్కరించుకోవాలి, ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, ఇక్కడికి వచ్చి స్వామివారిని మనం దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి వైభోగాలు మనకు కలుగుతాయి అనే సమాచారం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో మనం అడిగి తెలుసుకుందాం. మన నందికొట్కూరు పట్టణంలో వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి సూర్య దేవాలయం. మన రాష్ట్రంలో పురాతనమైన ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్య దేవాలయాలు రెండుగా చెప్పబడి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి, రెండవది నందికొట్కూరు పట్టణంలో వెలిసినటువంటిది. అలాగే ఈ దేవాలయం 13వ శతాబ్దానికి చెందినటువంటి ఒక శ్రీసింగరాయుడు అనేటువంటి రాజుచే నిర్మించబడినటువంటి దేవాలయంగా గుర్తించబడింది. సూర్య భగవానుడు ఇక్కడ స్వప్నంలో కనిపించి స్వామికి అరణ్య ప్రాంతంలో వచ్చినటువంటి ఆ రాజుకు స్వప్నంలో కనిపించి స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత కాలక్రమేణా దేవాలయము విగ్రహము కూడా జీర్ణావస్థకు చేరుకుని ఉంటే దాదాపుగా ఒక 26 సంవత్సరాల క్రితము గర్భగుడి అదే స్థానంగా ఉంచి ముందు భాగం నిర్మాణం చేసి పునఃప్రతిష్టాపన కార్యక్రమం చేశారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని ప్రమాణ వాక్యం. ఈ సూర్యుని ఆరాధన చేయడం ద్వారా ఆరోగ్యానికి, రాజకీయానికి ఈ రవి అధిపతిగా ఉండి సర్వజనాలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. అందులో 9 గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం, ప్రతి మానవుని గమనమంతా కూడా 9 గ్రహాలను బట్టే జరుగుతాయి. అవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత ఫలితాలు, నీచ స్థితిలో ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తారని చాలా మందికి తెలిసినటువంటి విషయమే. సూర్యనారాయణ స్వామికి 2 భార్యలు ఉంటారు, ఛాయాదేవి, ఉషాదేవి. రథసారథి అనూరుడు, గరత్మంతుని యొక్క అన్న. ఉరువులు అంటే పాదాలు లేనటువంటి వాడు అని. సప్తాశ్వాలు 7 గుర్రాలతో కూడినటువంటి ఒక రథం. మన మంత్రంలో ఏం చెప్పబడుతుందంటే సప్తాశ్వరమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుని యొక్క రథానికి 7 గుర్రాలు, ఒకే రథముతో కూడినటువంటి చక్రం ఉంటుంది. ఎందుకు అలాగా ఉంటుంది 2 చక్రాలతో కాకుండా అంటే మానవుని యొక్క జీవుల యొక్క మనుగడ కోసమే సూర్యుని యొక్క రథం ఒక చక్రంతోనే జరుగుతుంది. అంటే మానవ జీవితంలోనే సూర్యారాధన చేసి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే సత్రాయుతుడైనటువంటి రాజు క్షమంతకమని పాండవులకంతా కూడా ఆ ద్రౌపదీ దేవికి అక్షయ పాత్రను, ఆంజనేయ స్వామి గురువుగా ఉండి విద్యాభ్యాసం ఇవంతా కూడా చెప్పినాడు. అలాగే ఒక చక్రంతో సూర్యుని యొక్క గమనం ఎందుకు జరుగుతుందంటే ఒక చక్రంతో సూర్యుని యొక్క గమనం జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా వస్తుంది. అదే 2 చక్రాలతో జరిగితే అది రెట్టింపు అవుతుంది. ఆ రెట్టింపుకు భూమి మీద ఉండేటువంటి యొక్క పశుపక్షాదులు కానీ మానవులు కానీ ఆ ఉష్ణోగ్రత ఉండలేవు కనుక ఆ సూర్యుని యొక్క రథము ఒక చక్రంతోనే సూర్యుని యొక్క రథము మానవుల జీవుల యొక్క మనుగడ కోసమే ఉంది అని చెప్పి శాస్త్రంలో కూడా చెప్పబడింది. అలాంటిది మానవులకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం సూర్య భగవానుడు. మానవ జీవితంలోనే సూర్యుడిని ఆరాధన చేసి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు కనుక ఈ సూర్యారాధన అనేటువంటిది మానవుల యొక్క జీవితంలో మొట్టమొదటిదిగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటిగా పూర్వం నుంచి చెప్పబడుతుంది. ఈ ఊరేగింపు, స్వామివారికి కళ్యాణోత్సవం, అన్నదానము, రథోత్సవం ఇవన్నీ కూడా మహావైభవంగా జరుగుతాయి. ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామికి సూర్య నమస్కారాలు, అరుణహోమాలు, సూర్యగ్రహ జపాలు, శాంతులు, పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది అతి పురాతనమైన దేవాలయము. పురాతనమైన దేవాలయాలకు క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటిది ఉంటుంది. ఎందుకలాగంటే మనకు చాలా శివాలయాలు ఉన్నా శ్రీశైల క్షేత్రం అంటాము. ఎందుకంటామంటే అరణ్య ప్రాంతంలో ఉండి అతి పురాతనమైన దేవాలయం కనుక. ఇది కూడా గ్రామం నిర్మాణం కాకముందు 100 సంవత్సరాల క్రితం ఈ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం కనుక దీనికి కూడా క్షేత్ర ప్రాముఖ్యత అనేటువంటి సంతరించుకుంటుంది. క్షేత్ర ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయాలు దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా అరణ్యంలో ఉండేది. ఈ అరణ్యంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు వెలిచడంతో ఆ సూర్య భగవానుడు స్వామికి వారికి ఒక పాము కావలిగా ఉండి ఆ సూర్య భగవానికి నీడగా అంటే పడగ విప్పి
స్వామివారికి నీడగా ఉండేదని చెప్పి ఉన్నారు. దాదాపుగా మనకు మన రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ ఎన్నో శివాలయాలు ఉన్నా కూడా మన శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనగా అరణ్యంలో ఉన్నటువంటి దేవుళ్ళకు ఆ ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా ఈ సూర్య భగవానుడిగా అది అంత ప్రాధాన్యత ఇక్కడ ఉంటుందండి. దాదాపుగా మనకు ఇక్కడ వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఒకసారి మనం ఈ ఆదివారం సమయంలో సూర్య భగవాన్ స్వామిని దర్శించుకొని మన కోరికలు స్వామి వారికి తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా చాలా మంది కూడా ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ముళ్ళ పొదలతోటి కంపలతోటి అదేవిధంగా చెట్లు దేవుణ్ణి చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే కూడా భయాందోళన చెందేటువంటి విధంగా ఉన్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా స్వామివారి ఆశీస్సులతోటి పూర్తిగా డెవలప్ అయిపోయి వేలాది మంది భక్తాదులందరూ ప్రతి ఒక్క ఆదివారం రోజున స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారని చెప్పేసి మనకు అర్చకులు తెలియచేయడం జరిగింది.